నా అంతరాత్మ చెప్పినట్టు నడుచుకోవడం నాకు అలవాటు. నా అంతరాత్మ మీరు తప్పు చేయలేదని చెప్తుంది. అందుకే నెక్లెస్ ఇవ్వకుండానే ఇచ్చినట్టు అబద్ధం చెప్పాను. నెక్లెస్ విషయంలో ఎక్కడో ఏదో తేడా జరిగింది. అదేంటో కనిపెట్టండి. ఈ విషయాన్ని ఇంతకు ముందే అందరి సమక్షంలో డిస్కస్ చేసి ఉండొచ్చు. కానీ ఇంట్లో వాళ్ల ముందు మీరు తలదించుకోవడం నాకిష్టం లేదు. మాట పడ్డానికి ఇష్టం లేని రేఖ లేఖ కోసం శిక్ష తనకి వేయమంది. అది మీ ఎఫెక్షన్. సో ఈ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. అన్నీ కరెక్ట్ గా చేసినా 100 వంకలు పెట్టడం, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చినా ఇంకా కావాలనే మనస్పర్ధలతో మగపెళ్లి వాళ్ళున్న ఈ రోజుల్లో మీలాంటి వియంకరాలు దొరకడం మా అదృష్టం అమ్మా. ఇన్నాళ్ళు లేఖకు గొప్ప సంబంధం దొరికిందని సంతోషపడ్డాం. కానీ అంతకన్నా గొప్ప మనసున్న సంబంధం దొరికిందని మాకిప్పుడే అర్థమైంది. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి పెళ్లి పనులు చూసుకోండి. దీనికి అదృష్టం పెళ్లికాల్లా అంటుకుంది. ఎన్ని దరిద్రాలు వచ్చినా దీని అదృష్టాన్ని వదిలించలేకపోతున్నాం. నువ్వు నిజంగా అదృష్టవంతురాలు అమ్మా. మన పొరపాటును తన మీద వేసుకునే గొప్ప మనసున్న అత్తగారు దొరికిందమ్మా నీకు. అత్తయ్య గారు పైకి గంభీరంగా కనిపిస్తారే కానీ చాలా మంచివారు కదమ్మా. అవునమ్మా. ఏదో మన టైం బాగుండి గన్మ నడిచింది. ఇంకా జరిగిపోయిన దానికోసం ఆలోచించి ఉపయోగం ఏంటి? జరిగింది చిన్న విషయం కాదు లక్ష్మి. నలుగురం కూర్చుని కాస్త ఆలోచిస్తే పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుస్తుంది. రేఖ, నువ్వు లేఖ కవర్ ఇచ్చినప్పుడు అందులో ఏమున్నాయో చూసావా? మరి వసుంధర దగ్గర లేని నెక్లెస్ లేఖ దగ్గరికి ఎలా వచ్చింది? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఇదేదో కొమ్ముంచులా ఉంది. నువ్వు తెలుగుగా టాపిక్ మార్చకపోతే బుక్ అయిపోవాలని తెలుసా? దాన్ని ఏదో చేయడానికి ప్లాన్ చేస్తే మన ప్రాణానికి వచ్చేట్టుంది. ఇంకొంచెం లోతుగా ఆలోచించుంటే మన పని ఇంతే. నేను చౌకోసిన మేకలు అరుపుతుంటే నువ్వేంటే ఉలకో పలకో. ఇప్పుడు మనం చేయాల్సింది ఆ ఇంట్లో వాళ్ళ దృష్టిలో లేఖని బ్యాడ్ చేయడం. ఆ ఇంట్లో జగదీశ్వరి దెబ్బకి ఎవరో నోడతారని చెప్పావు కదా. అలాంటి వాళ్ళ దృష్టిలో ఇది మంచిదైతే ఏంటి, చెడ్డదైతే ఏంటి? వాళ్ళు నోరు మెదపలేదు, కానీ వాళ్ళకి విషయం తెలిస్తే వాళ్ల ముందు జగదీశ్వరి వీక్ అవుతుంది. అలా లీక్ అయిన విషయం జగదీశ్వరి దేవికి తెలిస్తే సీరియస్ అవుతుంది. ఆవిడ సీరియస్ అయితే పాపం లేఖ పరిస్థితి అధోగతి. మునగ చెట్టు ఎక్కిస్తుందంటే రేఖ దాన్ని ఖచ్చితంగా పాడవుతుంది. నా బిడ్డకి అన్ని నా తెలివితేటలే. పెంపకం ఎవరిదైనా రక్తం నాదే కదా. లేక మనల్ని ఇంత సంతోషంగా ఉంచిన మీ అత్తగారికి సంతోషాన్నిచ్చే పని నువ్వేదైనా చెయ్యాలి. నేనేం చేయాలి? నువ్వేం చేయనక్కర్లేదు. జస్ట్ థ్యాంక్స్ చెప్తే చాలు. పాపం ఆవిడ సంతోషిస్తుంది కదా. మీ ఇద్దరి మధ్య రిలేషన్ పెరుగుతుందని ఆశపడ్డానే. నీకు మరీ ఇబ్బందిగా ఉంటే వదిలేసే. రేఖ,